హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అండి. సాటర్డే ఈవినింగ్ 5 అయింది. ఆ టైంలో అయితే ఇది వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా గిన్నెలు అయితే తోమడం చాలానే ఉన్నాయండి. సో అన్నీ తోమేసాను అనమాట. సో ఇంకా తోముతూ ఉండగా వర్షం అయితే ఫుల్గా వర్షం పడిందండి సాటర్డే వచ్చేసి. సో ఇంకా వర్క్ చాలా ఉంది. అంటే మధ్యాహ్నం అంతా కొద్దిసేపు పడుకున్నానులేండి. సో పడుకోవడం వల్ల కొంచెం వర్క్ ఈ టైం అయినా ఉందన్నమాట. సో 5 అయినా కూడా. సో ఇంక ఇక్కడ మా ఆయన ఏదో అడుగుతున్నాడు అనమాట. సో గట్టిగా ఏందో బాబు ఏమో అన్నీ అంటే కింద పడేసాడు అనేసి అయితే అరుస్తూ ఉన్నాడు అనమాట. సో నేను ఏమైందా అనేసి అయితే ఇంకా కనుక్కోవడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమో అడుగుతున్నాడండి మా ఆయన. సో ఇంకా బాబు స్కూల్ వాళ్ళు ఏదో కాల్ చేస్తారనేసి అయితే ఇది స్కేటింగ్కి అయితే పంపించామండి బాబుని మొన్న. సో దాని గురించి అయితే అడుగుతున్నాడు. సో వెళ్ళారా, కాల్ చేశారు, ఏమైంది, కింద పడ్డాడా ఏంటి అనేసి అయితే అన్నీ అడుగుతున్నాడు అనమాట మా ఆయన. సో నేను చెప్తూ ఉన్నాను దాని గురించి అయితే. అంటే ఇంకా ఫస్ట్ టైం అనమాట. సో లాస్ట్ ఇయర్ ఉండింది వాళ్ళకి స్కేటింగ్, బట్ అప్పుడు మేము జాయిన్ చేయట్లేదు అనమాట. సో ఈసారి అయితే వేసాము. సో దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇంక తనతో అలాగ మాట్లాడుకుంటూ ఇంకా కడుగేస్తున్నాను అనమాట మొత్తం పాత్రలు అనేసి అయితే. సో ఇంకా బాబు కూడా ఆడుకుంటున్నాడు. సో ఇంకా ఒక పక్క వర్షం ఎక్కువగా పడుతుందండి, చాలా పడింది మాకు సాటర్డే వర్షం అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి బాబు ఏదో ఫ్యాంట్ అయితే వేయమని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇంక తన కోసం అయితే ఇంక ఫ్యాంట్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇంక పిల్లలు ఉన్న చోట ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా మా ఆయన ఇక్కడ వచ్చేసి సీతాఫలాలు తినుకుంటూ నాతో మాట్లాడుతున్నారండి. ఇంకా ఇంకా మొత్తం వర్క్ చేసేసి ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట. సో ఇంకా పాలు కాచి ఇవ్వాలి బాబుకి. సో ఇంకా వర్క్ అయితే ఉందండి, ఆ రోజు చాలా వర్క్ అయితే ఉంది. ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా సాటర్డే అంటేనే హెవీగా వర్క్ ఉంటుంది నాకు. సో ఇంకంతా చేసుకోవాలి. మధ్యాహ్నం కొద్దిసేపు ఒక 1 అవర్ పడుకోవడం వల్ల ఇంత వర్క్ అయితే హెవీగా ఉందన్నమాట. సో ఇలా అనమాట అన్నీ కూడా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా బాబు బాక్సెస్ అన్నీ కడిగేసుకుంటున్నానండి. సో అనిపిస్తుంది ఒక్కోసారి అసలు మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము, సో పెళ్ళాక అసలు ఇలా ఎలా చేంజ్ అయిపోతామా ఏంటి అనేది అయితే ఒక్కోసారి నాకు సింగిల్గా ఒక్కదాని ఉన్నప్పుడు అయితే అన్ని ఆలోచనలు అయితే వస్తాయన్నమాట. సో మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన పేరెంట్స్ మనకి ఎంత హడావిడి చేసి ఎంత ఇబ్బంది పడినా సరే మనం అడిగినవన్నీ కొని చేసి అలా చేసేవారు అనమాట. సో ఇప్పుడు అనిపిస్తుంది నాకు మా బాబు అడుగుతుంటే మనం కూడా ఇలాగే అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళం కదా అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇంకంటే ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఇంకా అన్నీ అవసరమే ఉంటుంది. సో అప్పుడు కొంచెం ఏదైనా కావాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే అలా లేదు, బట్ అన్నీ కావాలనిపిస్తుంది మనకు కూడా. ఎవరైనా పిల్లలు ఏదైనా తీసుకున్నా, వాళ్ళు ఏదైనా ఆడుకుంటున్నా, వాళ్ళు ఏదైనా సరే సో వాళ్ళ దగ్గర ఉందంటే అయ్యో మన బాబుకి లేదు కదా అన్నట్టు ఫీలింగ్ అయితే నాకైతే వస్తుందన్నమాట. సో అందుకనేసి బాబు కొంచెం తనకు అడిగిందంతా కొంచెం చేసి అలాగా కొంచెం గోమ్ అయితే ఎక్కువ చేసామండి. సో మా అమ్మ మా అక్క వాళ్ళు కూడా అంటుంటారు, సో అన్నీ అలాగా అడిగినవన్నీ తెచ్చి ఇవ్వకండి పిల్లలకి, ఇప్పుడే ఇంకా పెద్ద కష్టం అవుతుంది అన్నారు. బట్ వినడనమాట మా బాబు. ఇంక మనం కూడా అంతే, తనకు అర్థం చేసుకునే ఏజ్ వచ్చేస్తే తను వింటాడులే అన్నట్టు ఇంకా తను అడిగిందే కొంచెం ఎక్కువగానే అడిగిన వెంటనే ఇప్పించడం అయితే జరుగుతుంది అనమాట. సో అది కూడా బాబు ఒక్కడే ఉండడం వల్ల కొంచెం ఎక్కువగా తనని ఇది చేసినట్టయితే ఉంటుందన్నమాట. సో ఇంక నేను కడిగేసేవన్నీ అయిపోతుందంటే కొద్దిసేపు నన్ను ఎత్తుకో అనేసి అయితే అన్నాడనమాట. అంటే కెమెరా ఆన్ చేశాను కదా, సో నేను కూడా కనపడాలి అన్నట్టు తను నన్ను ఎత్తుకో అంటున్నాడు అనమాట. సో ఇంకా పాలు కూడా కాచి పెట్టేస్తాను అన్నట్టు, ఒక పక్క పాలు కాచేసి ఇంకా బాబుకి ఇచ్చేసి ఇంకా మేము కూడా కాఫీ తాగేసేసి ఇంకా పని అయిపోతుంది అనేసి ఇంకా బాబు అయితే ఇంకా మొబైల్ కోసం అయితే తీసుకెళ్ళిపోతున్నాడు ట్రైపాడు. సో ఇక్కడ చూస్తారని ఇంక బయట అయితే ఫుల్గా వర్షం అయితే పడేసింది అనమాట. 7 అయింది, 7:20 అయింది ఆ టైంలో. ఇంకా ఈ వర్షానికి వేడిగా ఇంకా మా ఆయన అయితే ఇంకా మిర్చి అయితే చేయమన్నారు అనమాట. సో అవి కూడా చేసేద్దాం అనేసి అయితే ఇంక ప్రిపేర్ అయితే చేసుకోవాలి. సో ఇంకా వర్షం పడుతుంటే చాలా బాగుంది కదా అన్నట్టు ఇంకా అలాగా షూట్ చేశాను అనమాట. సో ఇలాగ ఇంకా ఇన్స్టా రీల్ కోసం కూడా బాగుంటుంది అన్నట్టు. సో నేను ఇంకా మెయిన్ ఏంటంటే ఎప్పుడు వర్షం పడినా కూడా ఇన్స్టా రీల్స్ అయితే ఖచ్చితంగా తీస్తుంటాను అనమాట. సో ఇది ఇన్స్టా రీల్ కోసం తీసిన వీడియోనేనండి. సో ఇంకా నెక్స్ట్ కొద్దిసేపు అలా ఇంకా కాఫీ తాగేసి కొద్దిగా అలా కొంతసేపు వర్షంలో స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఒక సైడ్ రైస్ అయితే పెట్టేస్తాను. అది అయిపోయింది రైస్ ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మిరపకాయలు అయితే విత్తనాలు అయితే తీసేస్తున్నాను అనమాట. సో కారం ఎక్కువగా ఉంటే బాబు కూడా తినలేడు కదా అన్నట్టయితే ఇంకా విత్తనాలు అయితే తీసేస్తున్నాను. సో కారం కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట.
సో ఇది ఇలాగైతే చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా విషయం ఏంటంటే మేము ఇది 2 డేస్ వ్లాగ్ అనమాట. సో ఇందులో సండే వ్లాగ్ కూడా కొద్దిగా యాడ్ చేశానండి. సో అంతా యాడ్ చేద్దాం అనుకుంటే లెంత్ హెవీగా ఎక్కువ అవుతుంది. సో అంతా మనం కవర్ చేయలేమన్నట్టు ఇంకా కొంచెమే చూపించాను. సో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. సో మేమైతే ఇంకా సండే వచ్చేసి ఇంకా మన అనంతపురంలో జలకర్ణ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో ఉంటుందండి. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్కి అక్కడికి వెళ్ళడం వరకే చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మిర్చి. సో పిండి కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో మేము పిండి ఎలాగంటే ఆ షాప్లో కొనుక్కోమండి, మేము పొలంలో అయితే వేస్తామన్నమాట. ఇది విత్తనాలు, సో బఠానీ విత్తనాలు, శనగలు అంటారు కదా. సో వాటిని అయితే ఇంకా మిషన్కి అయితే వేయించుకొచ్చి పిండి అయితే రెడీ చేసుకుంటాం అనమాట. సో అలా చేసుకునేవైతే చాలా బాగుంటుందండి. సో మిర్చీలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకా అదైతే కంప్లీట్ అయితే అయిపోయింది పిండి. సో ఇంకా ఫైనల్లీ ఇదే ఉందన్నమాట. సో ఇద్దరికే కదా, సో ఒక 3 అయినా కూడా సరిపోతాయి. ఇంకా బాబు తినడు అనమాట. తింటే 1 ఆ 2 లేదు అంతే తింటాడండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను మిర్చిలోకి కొంచెం నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా కొంతమంది ఎగ్ కూడా వేసుకుంటారనమాట. సో నేనైతే నిమ్మకాయ ఒక్కటే వేసుకున్నాను. ఆ రోజు సాటర్డే కాబట్టి ఎగ్ వేసుకోలేదండి. చాలా బాగుంటాయి ఎగ్ వేసుకున్నా కూడా. సో మిర్చీలు మంచిగా రావాలంటే మొత్తం పిండి కలిపేటప్పుడు చాలా అంటే అస్సలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకుంటే మిర్చీలు అయితే చాలా బాగా వస్తాయండి. సో ఇంక ఇక్కడైతే వేసేసుకుంటున్నాను. సో ఇంకా మా ఆయన వీడియో తీశారు. సో ఇది కూడా నేను ఇన్స్టా రీల్ కోసం తీసిన వీడియో అండి. ఇంకా యాడ్ చేశాను అనమాట. మా ఆయన తీస్తున్నారు ఇదైతే షూటు. సో ఇలా అండి. సో ఇంకో విషయం ఏంటంటే మా ఆయన సండే ఎగ్జిబిషన్కి వెళ్దామంటే సో తను ఏమైందంటే వద్దు అన్నారనమాట. అంటే ఎందుకంటే ఇంకా రీసెంట్గా ఓపెన్ అయ్యిందండి, ఒక 4-5 డేస్ ఓపెన్ అయ్యింది అంతే ఓపెన్ అయ్యి. సో ఇప్పుడే వద్దు, చాలా క్రౌడ్ ఉంటుంది, నెక్స్ట్ సండే వెళ్దాం అనేసి అయితే అన్నారు. బట్ మనం విన్నాం కదా, సో అన్నీ కూడా మనదే జరగాలన్నట్టు, లేదు నేను వెళ్ళాలి అనేసి అయితే బలవంతంగా తీసుకెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాక అసలు చూపిస్తాను మీకు లాస్ట్లో వీడియో అయితే. చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో అప్పుడు అనిపించింది అనమాట, ఒక్కోసారి మాట వినాలి అనిపించింది. సో ఇదండి. సో నెక్స్ట్ మేము జలకర్ణకి వెళ్ళాక అక్కడ ఎలా ఉంది ఏంటి లోపల అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఇక్కడికే లెంత్ అయిపోతుంది అనమాట. సో అందుకనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో ఇక్కడ ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఇదనమాట. ఇదంతా కూడా సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో ఇంకా డిన్నర్ చేసేసి పడుకొని పోవడమే అనమాట. ఇంకా బాబుకి తినిపించేసి మేము తినేసి పడుకొని పోవడమే. సో నెక్స్ట్ సండే వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమాట. సో ఇదండి. మేమైతే ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళేసి అయితే కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డామన్నమాట. సో చెప్పిన మాట వింటే బాగుంటుంది అనిపించింది అప్పుడు. కొన్ని విషయాలు మన ఓన్ డిసిషన్ కాకుండా చెప్పిన మాట కూడా వినాలన్నమాట. సో ఇది చూసారా అండి, ఇది ఇంకా స్టార్టింగ్. మేము 5:30కి వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంకా స్టార్టింగ్. సో అప్పుడే ఇంత క్రౌడ్ ఉందన్నమాట, చాలా ఉందండి. అసలు లోపలైతే ఇంకా చాలా రష్ ఉందండి. సో సండే కదా, ఇంకా చాలామందే వచ్చేసారనమాట. ఎందుకు వచ్చానో అనవసరంగా అనిపించింది. అప్పుడు మా ఆయనతో ఇంకా అంటే బాగాలేదని సైలెంట్ ఉండిపోయాను అనమాట. సో ఇదండి ఈ వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం లోపల ఎలా ఉంది అని అయితే చూపిస్తున్నాను. అంతవరకు వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ తోటి మేము ముందుకైతే వస్తుంటాను అనమాట. సో ఇదండి. నెక్స్ట్ వీడియోలో లోపల మొత్తం జలకర్ణ అని అన్నీ చూపించబోతున్నాను. సో చూడడానికి అయితే రెడీగా ఉండండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.